అసలొక బిజినెస్ సక్సెస్ అవడానికి, ఫెయిల్ అవడానికి మధ్య తేలా ఏంటి? పెద్ద పెద్ద స్ట్రాటజీలనుకుంటున్నారా? కానే కాదు. కొన్నిసార్లు మనం అస్సలు పట్టించుకొని చిన్న చిన్న డీటెయిల్స్లోనే సక్సెస్ మొత్తం దాగుంటుంది. సో ఈరోజు మనం ఆ చిన్న డీటెయిల్స్ వెనుకున్న పవర్ ఏంటో చూద్దాం. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, కానీ వాటన్నిటినీ పక్కన పెడితే ఒకే ఒక్క స్కిల్ సక్సెస్ అయిన బిజినెస్లను మిగతా వాటి నుంచి వేరుచేస్తుంది. ఏంటబ్బా అది అని ఆలోచిస్తున్నారా? వెల్, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కరెక్ట్. ఆ మ్యాజిక్ అంతా చిన్న చిన్న వివరాలపై మనం పెట్టే శ్రద్ధలోనే ఉందన్నమాట. పెద్ద పెద్ద విజయాలు అవి భారీ స్టెప్స్తో రావు. మనం చాలా తేలిగ్గా లైట్ తీసుకునే చిన్న చిన్న విషయాలనుంచే మొదలవుతాయి. సరే, ఈ డీటెయిల్స్ మీద ఫోకస్ పెట్టడమంటే ఏంటి? అసలు దానివల్ల ఒక బిజినెస్ కాంపిటీషన్లో అందరికంటే ఎలా ముందుంటుంది? రండి తెలుసుకుందాం. అటెన్షన్ టు డీటెయిల్ అంటే చాలామంది అనుకుంటారు పనిలో తప్పులు వెతకడం అని, కానీ అది కాదు. అసలు విషయం ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో ప్రతి చిన్న విషయంలోనూ క్వాలిటీ, ఖచ్చితత్వం ఉండేలా చూసుకోవడం. ఇది జస్ట్ ఒక హ్యాబిట్ కాదు, ఎక్సలెన్స్ మీద మనకున్న ఒక కమిట్మెంట్ అన్నమాట. ఓకే, థియరీస్ పక్కన పెడదాం, ఒక రియల్ లైఫ్ స్టోరీ విందాం. ఈ కథ వింటే చిన్న డీటెయిల్స్ మీద పెట్టే శ్రద్ధ ఎంత పెద్ద మ్యాజిక్ చేయగలదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. యూకేలో ఒక పాతకాలపు టీ రూమ్ ఉండేదన్నమాట. వినడానికి బాగానే ఉంది కదా, కాని దాని కండిషన్ చాలా దారుణంగా ఉండేది. లాసెస్లో నడుస్తోంది, కస్టమర్లు అస్సలు లేరు, ఇక షాప్ మూసేద్దామనే స్టేజ్లో ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్. జేన్ అని ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అయింది. తను రాకముందు ఆ ప్లేస్ మొత్తం చిందరవందరగా, డర్టీగా ఉండేది. కాని జేన్ ప్రతి చిన్న డీటెయిల్ మీద ఫోకస్ పెట్టింది. అంతే, కొన్ని రోజుల్లోనే ఆ టీ రూమ్ మొత్తం క్లీన్గా, మంచి స్మెల్తో ఎవ్వర్నైనా పిలిచేలా తయారైంది. మరి రిజల్ట్ ఏమైంది అనుకుంటున్నారు? అన్బిలీవబుల్! కస్టమర్లు రావటం పెరిగింది, రెవెన్యూ డబుల్ అయ్యింది. చూశారా? చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ పెట్టటమనేది డైరెక్ట్గా బిజినెస్ సక్సెస్ని ఎలా డిసైడ్ చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఉంటుందా? ఆ టీ రూమ్ స్టోరీ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు ఆ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. అసలు డీటెయిల్స్ మీద శ్రద్ధ పెట్టడం అనేది ఏ బిజినెస్కైనా ఎందుకంత ఇంపార్టెంట్? మెయిన్గా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, తప్పులు తగ్గుతాయి, దానివల్ల డబ్బు సేవ్ అవుతుంది. సెకండ్, పనిలో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇక మూడోది, ఇది అన్నిటికంటే చాలా ముఖ్యం, కస్టమర్స్కి మనమీద ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆ నమ్మకమే కదా ఏ బిజినెస్కైనా ఫౌండేషన్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే హ్యాపీగా ఫీలైన ఒక కస్టమర్ చెప్పే ఒక్క మాట మనం కోట్లు ఖర్చుపెట్టి చేసే మార్కెటింగ్ కన్నా చాలా పవర్ఫుల్. అంతేకాదు, కస్టమర్లు హ్యాపీగా ఉంటారు, ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మార్కెట్లో మన కంపెనీకి మంచి పేరొస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సేఫ్టీ విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. ఇవన్నీ కలిస్తేనే కదా ఒక స్ట్రాంగ్ బిజినెస్ అయ్యేది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి, జస్ట్ డీటెయిల్స్ మీద ఫోకస్ పెడితే సరిపోదు. ఇది సక్సెస్కి అవసరమైన వేరే ఇంపార్టెంట్ క్వాలిటీస్తో కలిసినప్పుడు మాత్రమే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. నిజానికి లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేసేది కాదు. అది ఎన్నో మంచి అలవాట్ల, మంచి క్వాలిటీస్ కాంబినేషన్ అన్నమాట. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడితే ఎలా ఉంటుందో అలాగే ప్రతి చిన్న విషయం కలిసి ఒక పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎలా వర్కవుతుందంటే, కన్సిస్టెంట్గా ఉండటం, ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడటం, క్లియర్ గోల్స్ పెట్టుకోవటం, ఇలాంటి క్వాలిటీస్కి అటెన్షన్ టు డీటెయిల్ కూడా యాడ్ అయితే అప్పుడు సక్సెస్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. ఇవన్నీ వేర్వేరు కాదు, అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం డీటెయిల్స్ ఎంత ఇంపార్టెంటో చూసాం. ఇప్పుడు దాన్ని మన కాంపిటీషన్లో ఒక వెపన్లాగా ఎలా వాడుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఇది జస్ట్ మిస్టేక్స్ కరెక్ట్ చేయటం గురించి మాత్రమే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే డీటెయిల్స్ మీద ఫోకస్ పెట్టడం అంటే తప్పుల్ని సరిచేయడం అంతే, కానీ అది సగం మాత్రమే నిజం. అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఇది మిస్టేక్స్ని ఆపడమే కాదు, కొత్త ఆపర్చునిటీస్కి డోర్స్ ఓపెన్ చేస్తుంది. అందరూ చూసే చోట కాదు, ఎవరూ పట్టించుకొని చిన్న చిన్న డీటెయిల్స్లోనే రియల్ ఆపర్చునిటీస్ దాగి ఉంటాయి.
ఫైనల్గా చెప్పాలంటే ఈ చిన్న విషయాలపై పెట్టే శ్రద్ధ మనల్ని కాంపిటీషన్లో ఒక స్టెప్ ముందుంచుతుంది. అందరికంటే ముందుగా మన బ్రాండ్ని నోటీస్ చేసేలా చేసేది ఇదే. సో ఈరోజు మనమొక క్వశ్చన్తో ముగిద్దాం. మన పనిలో గాని మన బిజినెస్లో కానీ ఈరోజు మనం మార్చగలిగే ఏ ఒక్క చిన్న డీటెయిల్ అతిపెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలదు. ఆ ఒక్క చిన్న డీటెయిలే మన సక్సెస్కి స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి.